అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఏపీలో రాజకీయం వేడి రెట్టింపవుతోంది. ఎన్నికలకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కూటమికి చెక్ చెప్పేలా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు 4 రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ప్రచార షెడ్యూల్ని మార్చారు జగన్. ఈ నెల 11న ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. దీంతో అన్ని పార్టీలకు రానున్న 2 రోజులు ఎంతో కీలకమని చెప్పాలి. ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మంగళగిరిలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు వైసీపీ శ్రేణులు. అనంతరం మధ్యాహ్నం 12:30 చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నగర నియోజకవర్గంలో పుత్తూరులో కార్వేటి నగరం రోడ్డు కాపు వీధి సర్కిల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప పార్లమెంటు పరిధిలో కడప నగరంలోని మద్రాసు రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 11న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్ పర్యటించి వంగ గీత తరపున ప్రచారం చేయనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ప్రచారంలో ప్లాన్ వేశారు, మార్పులు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు 3 బహిరంగ సభలు ఉండే విధంగా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా తన వ్యూహంతో ముందుకెళ్తూ కూడా ప్రత్యర్థుల పైన ఏదైతే ప్రచారంలో ఉన్నటువంటి అస్త్రాలను కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి హామీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రకటన వస్తున్నట్టు కూడా రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు మేమంతా సిద్ధము అనే బహిరంగ సభలు, అలానే వాటిని చూసుకున్నట్లయితే కనుక ఆ మొత్తం పూర్తి స్థాయి విజయవంతం చేసుకుంటూ కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఆ మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ తర్వాత నగరిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే కడప పార్లమెంట్ పరిధిలో కూడా సభకు కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. సీఎం జగన్ ప్రచార షెడ్యూల్లో కూడా స్వల్ప మార్పులు, అంటే కూటమికి జగన్ చెప్పే విధంగా ఏర్పాటు చేయటము, అలానే చూసుకున్నట్లయితే గనక ఆ మంగళగిరిలో బహిరంగ సభ తర్వాత తను ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేది కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా మాట్లాడతారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. అక్కడనే మరుగుడు లావణ్య అని కొత్త అభ్యర్థిని, అంటే బీసీ సమాజ్ వర్గానికి చెందినటువంటి కొత్త అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి రంగంలో దించడం జరిగింది. అయితే ఇక్కడ ఆ లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఏ విధంగా సక్సెస్ అయితే ఏందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మంగళగిరి సభ, మంగళగిరి తర్వాత కడప తర్వాత ఆ నగరీ ప్రాంతంలో మొత్తం 3 చోట్ల జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు కూడా సిద్ధం కావడం జరిగింది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.